Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Boss. One stop destination for all my girlies out there. నేను ఈ వీడియోలో మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. నా అన్స్పాన్సర్డ్ హెయిర్ కేర్ రొటీన్ అయితే చెప్పబోతున్నాను. ఇందులో ఎలాంటి ఫ్యాన్సీ ప్రోడక్ట్స్ ఉండవు, ఫ్యాన్సీ రొటీన్స్ ఉండవు. నేను బేసిక్గా సింపుల్గా ఏ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తానో అదే చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో ఏ ప్రోడక్ట్ స్పాన్సర్డ్ కాదు. అండ్ మోస్ట్లీ నేను యూట్యూబ్లో ఎలాంటి స్పాన్సర్డ్ వీడియోస్ అయితే చేయను. ఒకవేళ చేసినా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. సో ఇక లేచి ఇక్కడ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, నా హెయిర్ టైప్ ఏంటి, నా హెయిర్ కండిషన్ ఏంటి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి నాకు చాలా ఆయిలీ స్కాల్ప్ అనమాట. ఈజీగా థర్డ్ డే కంతా నాకు ఆయిలీగా వచ్చేస్తుంటుంది, సిల్కీగానే ఉంటుంది. సో దీనికి ఏం నాకు ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నాకు ఈ ఎండ్స్ ఉంటాయి కదా, ఇవి కొంచెం డ్రైగా అనిపిస్తుంటాయి అనమాట. అండ్ హెయిర్ అనేది ఫైన్గానే ఉంటుంది, మరీ అంత డెన్సిటీ అయితే ఉండదు అనమాట. అండ్ స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో స్ప్లిట్ ఎండ్స్ తగ్గడానికి మనకి ఒకటే వే ఉంటుంది, ట్రిమ్మింగ్ చేసుకుంటూ ఉండాలి హెయిర్ని. సో నేనేంటంటే ఇయర్లీ వన్స్ కావచ్చు, 6 monthsకి ఒకసారి హెయిర్ని ట్రిమ్ చేస్తూ ఉంటాను. సో దట్ స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం అనేది నాకు ఎక్కువ ఉండదు. మేజర్గా నాకున్న ప్రాబ్లం వచ్చేసి డాండ్రఫ్ అండ్ ఆయిలీ స్కాల్. ఈ రెండింటిని మెయిన్గా నేను కాన్సన్ట్రేట్ చేసి ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేసుకుంటాను. సో మీకు కూడా మీ హెయిర్ కండిషన్స్ కావచ్చు, హెయిర్ కన్సర్న్స్ ఉంటాయి కదా, దానికి తగ్గట్టు ప్రోడక్ట్స్ యూజ్ చేసుకున్నారంటే మీ హెయిర్ కూడా చాలా హెల్తీగా మారుతుంది. ఫస్ట్ స్టెప్లో నేను యూజ్ చేసేది వచ్చేసి హెయిర్ ఆయిల్ అనమాట. హెయిర్ ఆయిలింగ్ అనేది నేను లైక్ వీక్లీ వన్స్ అలా యూజ్ చేస్తానంతే. వీలైతే 15 minutes పెట్టుకుంటాను. నాకు డాండ్రఫ్ ఉంది కాబట్టి నేను ఓవర్ నైట్ పెట్టుకోవడం ఆపేశాను. హెడ్ వాష్ చేసే ఒక 15 minutes ముందు నేను హెయిర్ ఆయిలింగ్ చేసుకొని ఆ తర్వాత హెడ్ వాష్ చేసుకుంటాను అనమాట. సో హెయిర్ ఆయిలింగ్ కోసం నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి ఇండి ఆయిల్ నుంచి ఈ చంపీ హెయిర్ ఆయిల్ అనమాట. యూజ్ చేసిన తర్వాత నుంచి నాకు కొంచెం ఎండ్స్ అనేది మరీ అంత డ్రైగా లేవన్నమాట. సో దానికోసం నేను ఈ హెయిర్ ఆయిల్ని అయితే యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఫ్రేగ్రెన్స్ అయితే టాప్ నాచ్. నాకైతే చాలా చాలా ఇష్టం. సెకండ్ స్టెప్లో నేను షాంపూయింగ్ చేసుకుంటాను. షాంపూయింగ్ కోసం నేను చెప్పినట్టు ఇంతకుముందు నాకు డాండ్రఫ్ కన్సర్న్ ఉంది కదా, సో దానికోసం నేను ఆల్రెడీ నవంబర్ ఫేవరెట్స్ అని ఒక షార్ట్ కూడా చేశాను, అందులో కూడా చెప్పాను. విష్కేర్ ఏహెచ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ నాకు చాలా బాగా వర్క్ అయిందని చెప్పి. ఇది యూజ్ చేయడానికి రీజన్ ఏంటంటే డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది. నేను చాలా డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేశాను. అన్ని యాంటీ డాండ్రఫ్ షాంపూస్ డాండ్రఫ్ని రిడ్యూస్ చేస్తాయి, కానీ లెన్స్ని చాలా డ్రై చేసేస్తుంటాయి. నాకు అది అసలు నచ్చదు. సో నేను ఒకసారి దీన్ని కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను విష్కేర్ నుంచి. ట్రస్ట్ మీ, ఇది డాండ్రఫ్ని కంట్రోల్ చేయడమే కాకుండా ఈ లెన్స్ని అస్సలు డ్రై చేయదు, చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. అండ్ నురుగు కూడా ఉంటుంది కదా, చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. సో మీకు ఒకవేళ డాండ్రఫ్ ఉంటే తప్పకుండా ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి. నేనైతే దీన్ని హైలీ రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్లో నేను వచ్చేసి కండిషనర్ యూజ్ చేస్తాను. కండిషనర్ వచ్చేసి వీక్లీ వన్స్ అలా యూజ్ చేస్తాను. నార్మల్గా నేను ఏంటంటే ట్వైస్ హెడ్ వాష్ అనేది చేసుకుంటాను అనమాట వీక్లీ. ఒకవేళ టైం ఉంటే థ్రైస్ కూడా చేస్తూ ఉంటాను. సో 2 times నేను హెడ్ వాష్ చేసుకుంటాను కాబట్టి ఫస్ట్ వాష్లో వచ్చేసి హెయిర్ కండిషనర్ యూజ్ చేస్తాను. ఇది ఆల్మోస్ట్ ఎంటీ కూడా అయిపోయింది. లారియల్ ప్యారిస్ నుంచి ఈ కండిషనర్ అనమాట. డ్రై ఎండ్స్ ఉంటాయి అండ్ ఫ్రిజీ హెయిర్ ఉంది అంటే ఒక్కసారి ట్రై చేయండి, ఎంత మంచి హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుందో. సో ఫస్ట్ వాష్లో ఇది యూజ్ చేస్తాను. ఒకవేళ నాకు ఇంకా ఎక్కువ హైడ్రేషన్ కావాలి అని అనిపించినప్పుడు హెయిర్ మాస్క్స్ని కూడా యూజ్ చేస్తాను అనమాట. మై గో టు హెయిర్ మాస్క్ వచ్చేసి డవ్ నుంచి 10-in-1 హెయిర్ మాస్క్ అనమాట. ఇది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. కొంచెం ప్రోడక్ట్తోనే చాలా డీప్ హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నేనైతే దీన్ని హైలీ రికమెండ్ చేస్తాను మీ అందరికీ. ఈజీగా దీన్ని మీరు ఒక 3 to 4 months యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, కొంచెం ప్రోడక్ట్ని స్కూప్ అవుట్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. వెట్ హెయిర్లో ఇక్కడ నుంచి లాస్ట్ ఎండ్ వరకు అప్లై చేసుకొని ఒక 5 minutes అలానే ఉంచేసుకుంటాను, 5 to 10 minutes. ఆ తర్వాత నేను హెడ్ వాష్ అనేది చేసుకుంటాను అనమాట. అండ్ మీకు ఒకవేళ వింటర్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి హెయిర్కి అనే డౌట్ ఏమైనా ఉంటే, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను రీసెంట్గానే. వింటర్లో డ్రైగా ఎక్కువ అవుతూ ఉంటుంది చాలామందికి హెయిర్. సో దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేస్తే మన హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఐకార్డ్స్లో ఇచ్చింటాను, చెక్ చేయండి ఈ వీడియో అయిన తర్వాత. కండిషనర్కి మాస్క్కి డిఫరెన్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. రెండు సేమ్గానే వర్క్ అవుతాయి, బట్ కండిషనర్ కంటే హెయిర్ మాస్క్ అనేది మనకి ఇంకా డీప్ హైడ్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మన హెయిర్కి. సో దానికోసం హెయిర్ మాస్క్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. మీకు ఒకవేళ సూపర్ డ్రై ఎండ్స్ ఉన్నాయంటే హెయిర్ మాస్క్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది. పోస్ట్ షవర్ నేను ఏమేమి యూజ్ చేస్తానంటే,
నేను ఒకవేళ హీట్ టూల్స్‌ని యూజ్ చేస్తాను అంటే, బీ బ్లంట్ నుంచి హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే ఉంది. సో, ఈ ప్రోడక్ట్ అనమాట. ఇప్పుడు కనిపించట్లేదు. దీన్ని యూజ్ చేస్తాను. నేను చాలా రేర్ అనమాట హీట్ టూల్స్‌ని యూజ్ చేయడం. ఎందుకంటే హీట్ టూల్స్ యూజ్ చేస్తే ఆఫ్‌కోర్స్ హెయిర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. మనం ఎంత హీట్ ప్రొటెక్షన్ యూజ్ చేసినా డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో, అందుకే నేను ఎక్కువ హీట్ టూల్స్‌నైతే యూజ్ చేయను. కానీ ఒకవేళ యూజ్ చేశానంటే తప్పకుండా ఈ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అనేది యూజ్ చేస్తాననమాట. ఒకవేళ నేను హీట్ టూల్స్ ఏది యూజ్ చేయలేదు అంటే లారియల్ ప్యారిస్ ఎక్స్ట్రాడినరీ ఈ సెరమ్‌ని అయితే యూజ్ చేస్తాను. ఇది కూడా ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది. కొంచెం ప్రోడక్ట్ తీసుకుంటానంతే, ఎక్కువ తీసుకోను. మరీ ఎక్కువ తీసుకున్నామంటే కూడా ఇది ఆయిలీ చేసేస్తుందనమాట. నా హెయిర్ చూడండి ఇప్పుడు కొంచెం లైక్ ఫ్రిజ్జీగా ఉంది కదా! నేను ఇది లైట్‌గా అప్లై చేసి చూపిస్తాను. ఈ సెరమ్‌ని మీరేంటంటే లైక్ హీట్ ప్రొటెక్టింగ్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ లాగా యూజ్ అవుతుంది. లీవ్ ఇన్ కండిషనర్ లాగా ఉంటుంది. సెరమ్ లాగా యూజ్ అవుతుంది. అలానే మనకి హీట్ ప్రొటెక్టింగ్‌గా యూజ్ అవుతుంది. సో, ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఆ సెరమ్ నా ఫేవరెట్ అనమాట రీసెంట్ టైమ్స్‌లో. అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా సాఫ్ట్ ఫ్రేగ్రెన్స్ వస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడికి, ఇక్కడికి ఎలా ఉందో. ఇక్కడ కొంచెం ఫ్రిజ్‌గా ఉంది. బట్ ఇక్కడ చూస్తే కొంచెం ఆ ఫ్రిజ్ అంతా డౌన్ అయ్యి కొంచెం షైనీగా కూడా కనిపిస్తుంది. కొన్ని హెయిర్ సిరమ్స్‌ని అయితే యూజ్ చేశాను. లివాన్ కూడా యూజ్ చేశాను. బట్ నాకున్న కన్సర్న్ ఏంటంటే చాలా తొందరగా నాకది ఆయిలీ చేసేస్తూ ఉండేదనమాట హెయిర్‌ని. సో, కొంచెం హెవీగా అనిపించింది నా హెయిర్ పైన. సో, వేరేదేదైనా యూజ్ చేద్దాం అని చెప్పి దీన్ని తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా బా నచ్చింది. సో, కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు బేసిక్‌గా బిగినర్స్ అనేది. సో, అవేంటో చెప్తాను క్విక్‌గా. ఫస్ట్ వచ్చేసి మీరు ఎక్కువ హీట్ టూల్స్ యూజ్ చేసినా హెయిర్ లాస్ అనేది అవుతుంది. హాట్ వాటర్‌తో హెడ్ వాష్ చేసుకున్నామంటే హెయిర్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. సో, హాట్ షవర్స్‌ని అవాయిడ్ చేయండి. అండ్ హెయిర్ ఆయిలింగ్ ఓవర్ నైట్ పెట్టుకుంటూ ఉంటారు డాండ్రఫ్ ఉన్నవాళ్ళు. సో, అది ఇంకా డాండ్రఫ్‌ని అగ్రెసివ్ చేస్తుంది. సో, ఈ మిస్టేక్స్ ఏవి చేయకుండా మీకు ప్రాపర్‌గా సెట్ అయ్యే ఒక 4-3 ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసినా మీరు హెయిర్‌ని చాలా హెల్తీగా మెయింటైన్ చేయొచ్చు. నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అయితే ఇదే. ప్రాపర్‌గా నేను ఈ రొటీన్‌నే ఫాలో అవుతూ ఉంటాను. మేబీ ప్రొడక్ట్స్ అవి ఇవి మారుస్తూ ఉంటానేమో కానీ బేసిక్‌గా నా స్టెప్స్ అయితే ఇలానే ఉంటాయి. ప్రొడక్ట్స్ చేంజ్ అవుతాయి అంతే. హెయిర్ గ్రోత్ సెరమ్స్ గురించి మాట్లాడాలంటే ఒక డిఫరెంట్ వీడియో చేయాల్సిందే. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఈ వీడియో మీకు నచ్చి హెల్ప్‌ఫుల్‌గా అనిపించి, ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే హైప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే మన వీడియో కొంతమందికి చేరుతుంది. అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.